వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశము సంఘస్థులు పెద్దలు ప్రేమతో ఆహ్వానించగా నాకు ఇచ్చిన ఈ మంచి తరుణంలో మరి సంఘానికి మీకు అందరికీ మరొకసారి వందనాలు. చాలా కరోనా కంటే ముందుగా వచ్చాను ఒకసారి, మరలా ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆయుష్. నాకు కూడా కరోనా వచ్చినది, అనంతపురం జేఎన్టీయూలో జాయిన్ అయ్యాను. దేవుడు తప్పించి కాపాడాడు, ఆయుష్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో పరిశుద్ధ బైబిల్లో చదువుకుందాం. 26వ అధ్యాయము, కీర్తనలు 26వ అధ్యాయము, మొదటి వచనం నుండి అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. నేనే చదువుతాను, శ్రద్ధగా వినండి. కీర్తనలు 26 మొదటి వచనం నుండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నావు. సమాజములలో యెహోవాను స్తుతించెదను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడా, యేసు క్రీస్తు మధురమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమును నాకు బహుమతిగా ఇచ్చారు. మరొకసారి సంఘముగా పరిశుద్ధ సమాజములో చేరి నీ భక్తుల సంఘములో నేను కూడా నీ సన్నిధిలో చేరి ఆరాధించగలిగాను. తదుపరి నీ వాక్య భాగం చదువుకున్నాను. చదివిన ఈ వాక్య భాగము దావీదు, క్రీస్తు పూర్వం భక్తుడైన దావీదు ఎలాగో కీర్తన పాడుతూ ఈ కీర్తన రాశాడో, ఇందులోని మధురమైన సంగతులు ఆత్మ ద్వారా మాకందరికీ నాకును మీరు బోధించండి. సంపూర్ణ సత్యాన్ని వెల్లడిపరచండి. మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, ఆత్మతో నింపమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో కీర్తనలు 26వ అధ్యాయం చదువుకున్నాము. దావీదు 3 విషయాలు ప్రస్తావించాడు. మొట్టమొదటిగా నన్ను పరిశీలించు, రెండవది నన్ను పరీక్షింపు, నా హృదయమును పరిశోధించు. తర్వాత నేను యథార్థంగా ప్రవర్తించుచున్నాను. క్రైస్తవుడు యథార్థతగా జీవించాలి. యథార్థవంతులు గూర్చి లోకములో ఒక మాట కనబడుతుంది. యథార్థవాది లోక విరోధి అంటారు సామెతలు. బైబిల్లో కూడా యథార్థవంతులను నిజంగా లోకము మెచ్చుకోదు. యథార్థవాదిగా లోకములో బ్రతకడం కూడా కష్టమే. కానీ ప్రభువు హస్తం యథార్థవంతుల మీదను, వారి ప్రార్థనల వైపును, వారి మీద కనుదృష్టి ఉంచాడు అని బైబిల్ చెబుతుంది. అది మన అంశం కాదు, కానీ క్లుప్తంగా మనం గమనిస్తున్నాం. యథార్థత. యోబు యథార్థవంతుడండి. ఎవరు యథార్థంగా ఉండాలనుకుంటున్నారో అట్టి యథార్థతను పరిశోధించేవాడు, పరిశీలించేవాడు
ఆ తర్వాత పరీక్షించేవాడు దేవుడే. ఈ యథార్థత అనేది దేవుడిచ్చేటువంటి కృప ఇది. ఎందుకంటే భూలోకములో మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు అదే కదా. కానీ వారు సాతాను యొక్క తంత్రములకు లోనై పోగొట్టుకున్నారు. నిజంగా యథార్థత లోకములో కనబడదు. క్రీస్తును నమ్మిన భక్తుడికి మాత్రమే యథార్థవంతుల జాబితా ఉన్నది. వాటిని చూచి మనం కూడా యథార్థంగా నడుచుకోవడం చాలా మంచిది. యథార్థత అనేది ప్రియులారా 2 పర్యాయములు ఇక్కడ వ్రాశాడు. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అన్నాడు. రెండవదిగా యథార్థత కలిగి ఉన్నాను 11వ వచనంలో, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుమన్నాడు. మంచిది. యథార్థత కలిగి ఉండడం చాలా గొప్ప భాగ్యం. యేసు ప్రభు నమ్ముకున్న వారే యథార్థవంతులు. దావీదు యోబు జీవితంలో చూడండి, భార్య కూడా అనింది, స్నేహితులు అన్నారు, నీవు ఇంకా యథార్థతను వదలకై ఉంటావా అన్నారు. చూచారా, కుటుంబంలో ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నాడంటే ఆ వ్యక్తికి అందరూ విరోధం అవుతారు. యథార్థత భలే యథార్థవంతుడు లేని పరీక్షిస్తాడు. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా. అయితే రెండవ మాటగా నన్ను పరిశోధించుము, పరిశీలించుము, పరీక్షించుము అన్నాడు. ఏ విషయంలో పరీక్షించమంటున్నాడు అక్కడ? చదవండి 2వ వచనంలో 2వ లైన్, నా అంతరింద్రియములను. అది సోదర సోదరీలారా, అంతరింద్రియములు ఏమిటివి అని చాలా కొన్ని రోజులు నేను ధ్యానం చేద్దామని ప్రభు సన్నిధిలో కనిపెట్టగా దేవుడు ఇచ్చిన సందేశం అండి. జ్ఞానేంద్రియములు ఉన్నాయి కదా. జ్ఞానేంద్రియాలు ఏవేవి? కన్ను, ముక్కు, చెవులు, నోరు, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలలో కూడా శ్రేష్టమైనది ఏది? నయనం ప్రధానం అన్నాడు, కన్ను. బైబిల్లో కూడా నీ కన్ను శ్రేష్టమైనది అయితే అది కన్ను స్వచ్ఛంగా ఉండాలి. ఆదాము అవ్వ ఏం చేసింది? కంటి ద్వారానే పడిపోయింది. దావీదు మహారాజు చూపు ద్వారానే పడిపోయాడు. అంటే చూడకూడదు కానీ కాదు, కళ్ళు మూసుకోమని కాదు, చెవులు మూసుకోమని కాదు, లేదా నోరు మూసుకున్నట్టు. 3 కోతల బొమ్మలు ఉంటాయి ఇళ్ళల్లో, బంధువుల ఇళ్ళల్లో, అంటే హిందువుల ఇళ్ళల్లో. కానీ ఏం చూపిస్తున్నాయి అవి? చెడు మాటలు పలకద్దు, చెడు చూపు చూడవద్దు, చెడు వినవద్దు, అంతే కదా. అయినా మానవుడు సహజంగా చెడు మీదనే ఆకర్షణ ఉంది. పాపములోనే పుట్టాడు, పాపములో జీవిస్తున్నాడు. మరి మంచి కాకుండా చెడు కాకుండా మంచి ఎలా వస్తుంది? సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అన్నాడు యవనస్తునితో యేసు ప్రభు. సత్పురుషుడా, సద్బోధకుడా అని అంటే, సత్పురుషుడని సద్బోధకుడని ఎవరు చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కదా అన్నాడు. యేసును గూర్చి సత్పురుషుడా, సద్బోధకుడా అన్నాడు. కానీ తను తాను శరీరమును ధరించుకున్నాడు కాబట్టి తన గురించి చెప్పుకోకుండా ఏమన్నాడు ఆయన సద్బోధకుడని సత్పురుషులని ఏలు చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కదా అన్నాడు. కాబట్టి భూలోకంలో యేసు ప్రభు ఎన్నడే కానీ తండ్రిని గణపరిచాడు, కానీ తనకు తాను ఎక్కడ కానీ తనకు తాను హెచ్చించుకోలేదండి. పరలోకమందున తండ్రి బయలుపరిస్తేనే నీవు చెప్తున్నావు అన్నాడు పేతురుతో. పేతురుతో ఏమన్నాడు? చాలా చక్కగా చెప్పాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువయ్యా అని అన్నాడు. శిష్యులందరికంటే మొట్టమొదటిగా ధైర్యంగా చెప్పేశాడు పేతురు. అయ్యా, అప్పుడు ఏమన్నాడు? పరలోకమున దేవుడు నీకు బయలుపరిచాడు. నిజంగా చూడండి, దేవుడు బయలుపరుస్తాడండి. దేవుడు ఆత్మరూపి, దేవుడు అదృశ్యుడు, మనతో ఉన్నాడు, మన యందు ఉంటాడు, నమ్ముకుంటే మనలో నివసిస్తాడు. అలాంటి దేవుడు మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సందర్భాల్లో దేవుని సంగతులు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు అదే పేతురు మళ్ళీ కింద ఏం చేశాడు? లూకా సువార్తలో, అది నీకు దూరమగును గాక అన్నాడు. ఎవరిని? యేసునే గద్దించాడు. ఏంటి? యేసు ప్రభు 3 దినముల్లో సిలువ వేయబడి చంపబడి 3 దినముల్లో సమాధి చేయబడి తిరిగి లేస్తాడు అని అంటే, యెరూషలేమునకు వెళ్ళి చంపబడటకు అది నీకు దూరమగును గాక అన్నాడు.
అయితే అదే పేతురునే యేసుప్రభు ఏమన్నాడు? సాతానా, నా వెనుకకు పో. కాబట్టి శరీరములో దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ సంగతులు ఉన్నాయి, శరీర సంగతులు ఉన్నాయి. వేటిని వివేచిద్దాం జాగ్రత్తగా. అంతరింద్రియాలు అన్నాడు ఇక్కడ. బాహ్యేంద్రియాలు కనబడుతున్నాయి. కన్ను లేని వాడిని ఏమంటాం? గుడ్డోడు అంటాం. చెవులు వినపడని వాడిని చెవిటోడు. ఏమయ్యా? నోరు మాట్లాడలేదంటే మోగేవాడు. తర్వాత ఇంకా ముక్కు మాత్రం ఒకటే పవిత్రమైంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చెడు వాసన రాగానే మూసుకుంటాం, బాగలేదని తట్టుకోలేము. అది ఒక్కటేనేమో. ఇంకా చర్మము స్పర్శ లేదంటే పక్షివాయువు. సరే, సేనాను దయ్యములు పట్టిన వానికి కదా కళ్ళు బాగున్నాయా లేవా? ఏమయ్యా? తర్వాత చెవులున్నాయా లేవా? వినపడుతున్నాయి. వాడు కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, చర్మం ఉంది, పక్షివాయువు లేదు. కానీ వాడు ఎందుకు పిచ్చోడయ్యాడు అంటే ఏమి లోపం ఉన్నాయి తెలిసిన? ఒకటి, అంతరింద్రియాల్లో సాతాను బంధించేశాడు. అది మనం పై రూపాన్ని చూసి లక్ష్య పెడతాము. మంచివాడు, మంచి భక్తిపరుడు, మంచి సాక్ష్యం ఉంది అనుకుంటాం. కానీ హృదయము మోసకరమైంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి. ఇర్మియా 17లో అంటాడు. కాబట్టి దేవుడు హృదయాన్ని చూసేవాడు, అంతరంగాన్ని పరిశీలించేవాడు, అంతరింద్రియాలలో హృదయాన్ని పరిశోధించేవాడు. అంతరింద్రియాలు ఏవి, బాహ్యేంద్రియాలు ఎలా ఉన్నాయో, కానీ వాని అంతరింద్రియాల్లో ఏం చేశాడు? బంధించేశాడు సాతాను. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? శరీరం మీద గుడ్డలున్నా కూడా చించి పారేస్తాడు, సమాధుల్లో వాసం చేస్తున్నాడు, పిచ్చివాన్లో ప్రవర్తిస్తున్నాడు. వాడిని గురించి మనమేమంటే వాడు పిచ్చోడు అని. కానీ మనం పిచ్చోళ్ళమా, వాడు పిచ్చోడా? మనం బాగున్నాం, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో భయంకరమైన పాపులం. సోదర సోదరీలారా, ఈనాడు క్రైస్తవ్యం అనేది బాహ్యరీతిగా నమ్ముకుంటున్నారు. కానీ ఒక మాట నేను చెప్తాను దయచేసి, యాకోబు పత్రికలో, ఇందులో మీరు ఎవ్వరే కానీ నా గురించి తప్పుగా భావించకండి, ఆత్మ ద్వారా మీరు పరిశీలించండి, పరీక్షించండి, సత్యాన్ని నమ్మండి. యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే అని అంటూ, దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? ఈ మాట నిజంగా అబ్రహామును గూర్చి తర్వాత వివరిస్తాడు. ఆయన నమ్మిన తర్వాత ఆయన క్రియలు వలన దేవుని విశ్వాసి అని తీర్పు తీర్చబడింది. అబ్రహాము నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడింది. ఎలాగూ అంటే క్రియల వలన అని ఉంది. దయ్యములు కూడా నమ్ముతున్నాయి అన్నాడు. ఏమ్మా, దయ్యాలు నమ్మలేదా? సేనాను దయ్యములు పట్టిన వాడిలో ఎన్నో దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలన్నీ యేసు ప్రభు ఎదురుగా వచ్చినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అనగా మాకు ఒక సమయం నియమించావు, ఆ సమయం రాకముందే మమ్మల్ని బాధించుటకు వచ్చితివా అని అంటున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని దయ్యములు నమ్మి వణుకుతున్నాయి. కానీ దేవుని బిడ్డలమైన మనము నమ్ముకున్నాము, కానీ వణుకుతున్నారా? దేవుని సన్నిధిలో వణుకు, దేవుని సన్నిధిలో భయము, దేవుని సన్నిధిలో ఆయన్ను ఘనపరచాలని ఎంత నిర్లక్ష్యముగా, ఎంత వివేకంగా, అనాలోచనగా ఉంటున్నామో జాగ్రత్త. దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. యేసును నమ్ముకోవడం మంచిదండి, గొప్పది. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరంగీకరించిరో అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలమయ్యాం నమ్ముట ద్వారా. కానీ అదే అంశాన్ని నమ్మిన దేవుని బిడ్డలమైన మనము
మన నమ్మకాన్ని కొనసాగించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. అందుకు సహాయకరంగా మనకు ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఆత్మచేత నడవాలి. రోమాపత్రికలో అది అన్నాడు, ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. ఆత్మ ద్వారా నడవాలి. తల్లి ఆత్మ ద్వారా గృహాన్ని కట్టుకోవాలి, ఆత్మ ద్వారా గృహాన్ని పాలించాలి సహోదరుడా. కాబట్టి గృహము అనేది దేవుని ఇల్లు, సంఘం అనేది దేవుని ఇల్లు, వ్యక్తిగతంగా దేవుని నివాసం మనము జీవితమే. ఈ నివాసం విషయంలో అంతరింద్రియాలు ఏవి ఒకసారి పరీక్షించుకుందాం. నేను అంటాను, బాహ్యంగా ఎలా ఉన్నాయో అంతరింద్రియాలు కూడా ఉన్నాయి. ఈ అంతరింద్రియాల్లో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ కీర్తనల గ్రంథం 26:2, 26వ అధ్యాయము 2 కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజే అక్కడ ఒక మాట రాశాడు. అదే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములు నా హృదయమును పరిశోధించుము అన్నాడు. అంటే దావీదు మహారాజు నా అంతరింద్రియాలను, నా హృదయాన్ని పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు అంటున్నాడు. అలాగూ పరీక్షించడానికి ఏమిచ్చాడు? 2వ తిమోతి 1:7 చూడండి. ఎవరిని పెట్టాడు సాక్షిగా? అక్కడ సాక్షిని పెట్టాడు మన జీవితం మీద. ఎవరు కాదు చెప్పాల్సింది. అక్కడే 1:7 2వ తిమోతి చదవయ్యా. చూచారండి అయ్యా, అమ్మ, దయచేసి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మీకు ఇచ్చితిని కానీ పిరికితనము గల ఆత్మలో BA డిగ్రీలు, MA BA LLB పెద్ద పెద్ద ఎన్ని చదివినా, IASలు IPSలు చదివినా లాస్ట్ ఏంటి? అజ్ఞానము దయ్యాలది అన్నాడు. యాకోబు పత్రిక తీయండి మీరు వివరణ, ఎందుకంటే మీకు బైబిల్ తీస్తేనే మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అయినది. ఈ జ్ఞానము ఎలా ఉంటుందట? మత్సరము, వివాదము, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటుంది అన్నాడు. అల్లరి, నీచ కార్యాలు, కొట్లాటలు, తిట్లాడుకోవడం, కొట్టుకోవడం, అబద్ధాలు మాట్లాడడం, ఇదంతా దయ్యముల జ్ఞానం. అయితే పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడు 17వ వచనంలో. యేసుక్రీస్తు పైనుండి వచ్చాడా? భూలోకంలో వచ్చాడా? యోహాను సువార్తలో అన్నాడు, నేను పైనుండి వచ్చాను, పైనుండి వాడను, మీరు క్రింది వారు అన్నాడు. కాబట్టి పైనున్న దేవుడు లోకానికి వచ్చాడు శరీరమును ధరించుకొని ఆత్మరూపంలో. క్రింది వాడు ఎవడు? ఆదాము. ఆదాము దేవుని సృష్టియే, దేవుడు నిర్మించాడు, మట్టితో నిర్మించాడు. కానీ యేసు మట్టితో నిర్మించబడ్డా? మొదటి ఆదాము జీవించు ప్రాణిగా మారాడు. కడపటి ఆదామైన క్రీస్తు జీవింపజేయు ఆత్మ, పైనుండి వచ్చాడు. పైనుండి వచ్చినటువంటి ఆయన, అందుకే ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో యాకోబు అంటున్నాడు, పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది అన్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం. అందుకనే ఈ జ్ఞానము కొదువగా ఉంటే ఏమన్నాడు యాకోబు పత్రికలో? అక్కడే ఉంది కదా 1వ అధ్యాయంలో, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అడగండి. ఈ జ్ఞానము అందరికీ అవసరం అండి. సహోదరి మీకు కూడా అవసరమే, సహోదరుడు మీకు కూడా అవసరమే, పెద్దలారు మాకు కూడా అవసరమే. జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం. కాబట్టి అడగమంటున్నాడు, ధైర్యంగా అడగండి అంటున్నాడు. మీకు ఎవరైనా కొదువుగా ఉంటే అడగండి. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనంలో, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను అంటున్నాడు. అందుకనే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి, అనుగ్రహిస్తాను అన్నాడు. కాబట్టి ఆ జ్ఞానం కొరకే అడగండి. ఆ జ్ఞానం ఉంటే సామెతల గ్రంథం 14:1 ఏమన్నాడు? సహోదరులకు చెప్పాడు మంచి సందేశం. అది ఏది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. సోదరీలారా, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోండి, జ్ఞానముతో
కాపురం చేయండి. జ్ఞానముతో ఇంటిని, పిల్లలను, భర్తను, అందరిని జాగ్రత్తగా ఆ జ్ఞానముతో సంపాదించుకోండి. ఒకవేళ భర్త అవిధేయుడైతే భర్త కొరకై జ్ఞానముతో ప్రవర్తించి భర్తను సంపాదించుకోవడానికై ఏమన్నాడు అక్కడ? ఒక మంచి మాట ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడు? 3వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిన వలన తన భర్తలను రాబట్టబడవచ్చును. ఇందా లేదా చాయిస్? ఒక మంచి చాయిస్ ఇచ్చాడు. ఇదో ఇలాగూ సంపాదించుకోండి. వాక్యం లేకుండానే నీ నడవడిని బట్టే నీ భర్తలను రాబట్టబడవచ్చు. వాడు తాగుడుపోతూ వినడయ్యా, వాడు మూర్ఖుడు, వాడు అట్లటోడు, ఇట్లటోడు, దుర్మార్గుడు, ఎట్లన్నా కానీ ఎటువంటి వాడైనా సాధుపరచగలవాడు ఎవరండి? ప్రభువే. మరి సంపాదించుకుంటారా, పోగొట్టుకుంటారా? మీ ఇష్టం. చాలామంది సోదరులు తమ కుటుంబాలను పాడు చేస్తున్నారు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి ఆట ఆడుకోరా నాయన అంటారు, నీ పని చూసుకుంటుంటారు. పిల్లలు అలాగే చెడిపోతారు. భర్త అలాగే ఇష్టం వచ్చి తాగి వస్తుంటాడు. అతని కొరకు ప్రార్థన భారం కలిగి ప్రభు సన్నిధిలో విధేయురాలే లోబడి కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంపాదిద్దామనుకోకుండా తిడతారు. ఇంకా ఆయన్ను తిట్టి నోటికి వచ్చినట్టు తిట్టి తాగుడుపోతాడు, నువ్వు అట్లా ఇట్లా పో, గెట్ అవుట్ అని అంటే వాడు దేవుని నమ్మలేడండి. నమ్మడు. ఎందుకు? వ్యతిరేకమవుతుంది. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అన్నాడు సామెతలు 14:1. అదే అంశాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా, పురుషులారా, సోదరీలారా, పెళ్ళి అయిన వారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాకంటే అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు, నా సమానస్తులు ఉన్నారు, అలాగే చిన్నలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ రాయబడింది. 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలే పురుషులారా, జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానముతో కాపురం చేయండి అంటాడు. జ్ఞానం, ఈ జ్ఞానం కొదువుగా ఉంది. లౌకిక జ్ఞానం ఉంది, లౌకిక ఆత్మ, లౌకిక జ్ఞానము, భ్రమపరిచే ఆత్మ. అలాగూ ప్రియులారా, కష్టం అది. క్రైస్తవుడు ఎప్పటికే కానీ లౌకిక ఆత్మ సంబంధం కాదు, దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో మన జీవితాలను వెళ్ళబుచ్చాలండి. అందుకనే అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? దేవుడే. అందుకనే జ్ఞానం అన్నాడు. జ్ఞానము ఎలాగూ వస్తుంది చెప్పండి. 139వ కీర్తనలో 119లో కూడా 113వ వచనం 14, 16లో కూడా ఉంది. కీర్తనలు 139లో కూడా అక్కడే అన్నాడు. మొదటి వచనంలో 139, 13వ వచనం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసివి అన్నాడు. చూడండి 13లో, నా అంతరంద్రియములను నీవే కలుగజేసివి అని అంటూ కింద ఏమని రాశాడు క్లియర్గా 14, 16లో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయం ఆశ్చర్యంపుట్టుచున్నది. ఆ తర్వాత 16లో, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచాయి. ఆ తర్వాత కింద చూస్తే అదే భక్తుడు దావీదు అంటున్నాడు, నీకు ఆయాసంగా ఉన్నానేమో, నీవు నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి ఆలోచన తెలుసుకొనుము అని అంటున్నాడు. చూచారా? నిత్యము మన ప్రార్థనలో ఇదేనండి. ప్రతి దినం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. తర్వాత యోబు గ్రంథము 28 వచనం, 28 యోబు గ్రంథం చూడండి, 28వ వచనం. చూచారండి? జ్ఞానము ఏ విధంగా వస్తుంది? జ్ఞానము నువ్వు అడుగుతున్నావు జ్ఞానం, కానీ అసలైంది ఆధారం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందలి భక్తులే జ్ఞానమనియు అని అన్నాడు. కాబట్టి 28లో అట్లైన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చునో అని పైన వ్రాయబడింది. 20వ వచనం, 28, 20. తర్వాత వివేచన దొరుకు స్థలం ఎక్కడా అని అన్నాడు. ఇవన్నీ అంతరింద్రియాలండి. మొదటిగా జ్ఞానం, రెండవది వివేచన, మూడవది
బుద్ధి, నాలుగవది జ్ఞాపక శక్తి, ఐదవది ఆలోచన శక్తి, ఏడవది తెలివి. నీకు తెలివి లేదు అని అంటుంటాం టక్కన. ఆ తెలివి ఇచ్చేది ఎవరండి? దేవుడే. అందుకనే ఇవన్నీ అంతరింద్రియాలండి. అంతరింద్రియములను పరిశోధించేవాడు మన తెలివిని పరిశోధిస్తాడు, జ్ఞానాన్ని పరిశోధిస్తాడు, తర్వాత బుద్ధి ఉందా లేదా పరిశోధిస్తాడు, ఆ తర్వాత ఆలోచన శక్తి, ఆలోచనలు, ఆ తర్వాత జ్ఞాపకం చేసుకున్నట ఇవన్నీ కూడా అంతరింద్రియాలండి. ఈ అంతరింద్రియాలు అపవిత్రాత్మ సంబంధమైన సేనాను దయ్యములు పట్టిన వాడిని బంధించేశాడు. ఈనాడు కూడా క్రైస్తవులు అనబడిన వారిలో ఇవేనండి, వాడు చాలా జాగ్రత్తగా బంధించేస్తాడు. అందుకని అంతరింద్రియాల్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రైట్, మంచిది. సందేశం చాలా ఉన్నాయి, కానీ సామెతలు 2:6 చూస్తే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఇంద్రియ నిగ్రహములు, బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలను నిగ్రహించుకొనగలిగిన శక్తి ఆత్మ మనకిచ్చాడండి. ఈ ఆత్మ చేత ఈ సకలేంద్రియాలను జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. మన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటే ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఉంది, పెన్ డ్రైవ్ ఉంది, మీ అందరిలో ఉంది, చూసుకోండి. తలలో ఎక్కడుందండి? చిన్న మెదడు, పెద్ద మెదడులో చిన్న చిప్పు పెట్టాడు దేవుడు కదా. సెల్లో ఎంత ఉందన్నా? సెల్లో ఎంత పెట్టాడు? ఎంత చిన్నది. ఇంత చిన్నదే మనిషి జ్ఞానముతోని ఇంతగా ఎక్కడెక్కడో వెండి న్యూస్ ఎక్కడో ఫారిన్లో ఉన్నా కూడా ముఖాముఖిగా చూడగలుగుతున్నామంటే నిజంగా ఎంత అద్భుతం మానవుని తెలివి, జ్ఞానం. అట్లయితే దేవుడి యొక్క కృప, నీవు ఆలోచించిన, నువ్వు నీలో ఏది ఉన్నా కూడా అవన్నీ టేప్ అవుతుంటాయి. పెన్ డ్రైవ్ అక్కడ ఉంది. అందుకనే ఏమన్నాడు తెలుసా ప్రకటన గ్రంథంలో? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా దగ్గర. వెళ్ళిపోతాం మనం. మన క్రియలు ఏమైనాయి? ప్రకటన 14లో ఏమన్నాడు చూడండి. ఒకరు చనిపోతానే వెంటనే ఏం పోతున్నాయంటే అక్కడ 13వ వచనంలో, ఇప్పటి నుండి ప్రభు నందు మృతినందు మృతులు ధన్యులు వ్రాయమని పరలోకముడి ఒక స్వరం చెప్పగా, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు అది. శరీరం పోదు, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇది భూ సంబంధమైంది. శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీలు లేదు. అందుకనే వారి క్రియలు వెళ్ళిపోతాయి. క్రియలు అంటే ఏమి? నువ్వు మాట్లాడినవి, తలంపులు, ఆలోచనలు, ఊహలు, నడవడి, ప్రవర్తన, దూషణ అన్నీ ఏవే ఉన్నాయో అన్నీ టగటగటగటగావి. నువ్వు ఏం చెప్పాల్సిన పని లేదు. ఒక సిస్టర్ ఏమని చేస్తుందంటే, ఒక చెడ్డ మాట మాట్లాడింది నా ఎదురుగానే. అబ్బా సిస్టర్, ఎంత మాట్లాడితే నువ్వు అన్నాను. ఏందన్నా, నేను అలా మాట్లాడలేదే అనేది టక్కన. అట్లయితే నా చెవులే సరిగా వినపడలేదేమో, ఒకవేళ నేను రాంగ్గా తలంచానేమో క్షమించండి అన్నాను. ఇప్పుడు ఆమె మాటలు ఏమైనాయి? ఆ మెదడులో అయిపోయినాయి. రేపొద్దున ప్రభు దగ్గరికి అవి క్రియలు వెంటనే వెళ్ళిపోతున్నాయండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో తల్లి. అమ్మా, బాబు, అయ్యా, దయచేసి మన క్రియలే మన వెంట వెళుతాయి. అక్కడ క్రియలను బట్టే తీర్పు జరుగుతుంది. కాబట్టి ప్రభువు వస్తున్నాడు త్వరగా. ఎవరి వారు పరిశీలించుకుందాం. దావీదు అదే అంటున్నాడు, నా అంతరింద్రియములను పరీక్షించు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతలు 23:16. సామెతలు 23:16లో చూచారా? గమనించండి. ఇక్కడ నా పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు. అబ్బా, ఇది నిజంగా ఇది అనండి ఆనందం, హృదయ ఆనందం. ఇది బాహ్యానందం కాదు. అంతట్లోనే నవ్వుతాం, అంతట్లోనే ఏడుస్తాం. ఇది కష్టం వచ్చినప్పుడు దుఃఖం, శ్రమ కలిగినప్పుడు దుఃఖపడతాం, బాధపడతాం, నలిగిపోతాం.
కానీ ఆనందం వచ్చినప్పుడు పొంగిపోతాం. ఇది మానవ సహజం. ఉప్పొంగు లాంటిది, పాల పొంగు లాంటిదండి. సముద్రం అలల వలె పైకి లేస్తాయి, కిందికి లేస్తాయి. ఇది మానవ సహజం. అయితే నిమ్మలపరిచిన వాడు ఎవరు? సముద్రాన్ని ప్రభువే. అలాగే ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఇక్కడ అంటున్నాడు, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందిస్తాయి అంటున్నాడు. అంతరింద్రియాలు 6 ఉన్నాయి, 5 కాదు 6. బాహ్యేంద్రియాలు 5, అంతరింద్రియాలు 6 ఉన్నాయి. ఈ 6 అంతరింద్రియాలు ఏం చేస్తాయంట? నా అంతరింద్రియాలు ఆనందిస్తాయి అన్నాడు సామెతల గ్రంథంలో. ఇంకో మాట కీర్తనలు 7:9 చదవన, ఉపోద్ఘాతం ఇది, తర్వాత చెప్తాను ఒక్కొక్కటి. 7:9 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా అని అన్నాడు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించేవాడు దేవుడు. చాలా జాగ్రత్త పరిశీలిస్తాడు. అందుకని దావీదు, నా అంతరింద్రియములు నా హృదయమును పరిశోధించు. దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని పిల్లలమే. దేవుని నమ్ముకున్నాం. నమ్ముట ద్వారా దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడు. దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. మనమందరం అబ్బా నాయన తండ్రి అని పిలుస్తున్నాం. ఆయన తండ్రి, మనం ఆయన బిడ్డలం. అట్లయితే మన అంతరింద్రియాల్లో లోపములు ఏమిటి? అంతరింద్రియాలు ఏవి? మొట్టమొదటిగా యోబు గ్రంథం 38:36 చూడండి. యోబు గ్రంథం 38:36 వచనం. ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? అబ్బా, అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? సొలొమోను మహారాజు అది ఎరిగి, నీకు ఏది కావాలన్న కొడుకు అంటే ఆయన కోరుకున్నది ఇదే. నాకు ధనం వద్దయ్యా, ఆస్తి వద్దు, రాజరికం వద్దు, కానీ ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని, ఈ రాజ్యాన్ని పాలించడానికి నాకు జ్ఞానం దయచేయి అన్నాడు. తెలివి దయచేయి, వివేకం దయచేయి అని అడిగాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం ఉంచినాడు. ఎక్కడ ఉంచాడు? అంతరింద్రియాలు. జ్ఞానం అనేది తెలియబడుతుంది. ఒక వస్తువు, అది చెవి వస్తువు కనపడుతుంది. వింటుంది చెవి అనేది. చెవి మాటలను పరీక్షిస్తుంది. చూడండి, చెవి మాటలను పరీక్షిస్తుంది. నాలుక రుచిని తెలియజేస్తూ ఉంది. అట్లయితే జ్ఞానము దేని చూపిస్తుంది? హృదయంలో అంతరింద్రియములో జ్ఞానము ఉంచిన వాడు ఎవడు? యోబు భక్తుడు పలుకుతున్నాడు అన్నమాట. సుడిగాలిలో ఇలాగున యోబు నాకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎవరు? దేవుడు యోబుతో పలుకుతున్నాడు. అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? హృదయమును తెలివిచ్చిన వాడు ఎవడు తెలుసా నీకు అని అంటున్నాడు. కాబట్టి అంతరింద్రియాల్లో మొట్టమొదటి ఏదండి చెప్పండి? ఇప్పుడు జ్ఞానము. ఈ జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానమా? యాకోబు పత్రికలు ఏమన్నాడు? భూ సంబంధమైన జ్ఞానం ఉంది. అది ఏమంటున్నాడు? అది దయ్యముల జ్ఞానం అన్నాడు. చూడండి, దయ్యాల జ్ఞానం అది చూవాడు. తర్వాత ఇంకా మనం చూస్తే జ్ఞానము కొత్త నిబంధనలు కొలసై పత్రికలు కూడా చెప్పాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనందే గుప్తమై ఉన్నవి. కాబట్టి ఈ జ్ఞానము మనం కలిగి ఉండడానికై ప్రవర్తించాలి. మొట్టమొదటిగా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అనగా జ్ఞానము లేని అన్యజనుల వలె నడుచుకోక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు ప్రభు పదే అపోస్తలుడైన పౌలు ద్వారా. సరే, మంచిది. జ్ఞానం మొట్టమొదటి అర్థమైందమ్మా? అయ్యా, జ్ఞానము ఇది అంతరింద్రియాలు. కనపడుతుందా? మన ప్రవర్తన క్రియను బట్టి జ్ఞానం కలిగి ఉంటాం. రైట్. రెండవదిగా వివేకము అనగానే కీర్తనల గ్రంథం 14:2 ఒక మాటను చూడండి. ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? తొంగి చూస్తున్నాడు. ఏ విధంగా? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో. అప్పుడు నేను దొరికాను ఆ ప్రభువుకు. దేవుడు ఎక్కడున్నాడు? ఒక్కడే కదా, ఆ ఒక్క దేవుడిని నమ్ముకుంటే చాలు కదా అని మనసులో నా మట్టుకు నేను అనుకుంటున్నాను, అంతే. ఆ దేవుడు ఎవరో తెలియదు. ఇక యేసును గురించి ఏమనుకుంటున్నాను? ఇతర దేశ దేవుడులే, మన దేవుడు కాదు ఈయన. కానీ ఎక్కడో మా దేశంలో ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళల్లో ఏ దేవుడో ఆ ఒక్క దేవుని నమ్మితే చాలు కదా అనుకున్నాను.
కానీ అందుకనే అక్కడ వ్రాయబడింది ఏది, కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అప్పుడు నేను దొరికాను, అప్పుడు మీరు దొరికారు. ఇంకా దొరకని అలాంటి స్థితిలో ఉన్నారా ఎవరైనా? వెదకండి, ఆయన వెదకండి, ఆయన మీకు దొరుకుతాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు. ఆయన వెతుకుతూనే ఉన్నాడు. ఎవరైనా నాకు హృదయం ఇస్తారా, నన్ను నమ్ముకుంటారా, నన్ను ఆశ్రయిస్తారా, ఆ దేవుని తెలుసుకుందామా అని మనసులో కలిగి ఉన్నారా అని అట్టి వారిని పరీక్షిస్తున్నాడు. అప్పుడు దొరికారు. సరే, 1 యోహాను 5:20లో ఇంకో మాట అన్నాడు. యోహాను భక్తుడు ఏమన్నాడు చూడండి, ఒక చక్కటి సందేశం ఇచ్చాడు. 5వ అధ్యాయం 20వ వచనం, 1 యోహాను 5:20 చదవండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని, ఇక్కడ గమనించండి, మనం సత్యవంతుడైన దేవుడు ఎవరో ఎరగవలనని ఏం చేశాడంట, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడు. అబ్బా, దేవుని కుమారుడు రాకపోతే మనకు వివేకం ఏదో తెలియదు. యేసుక్రీస్తు దైవ కుమారుడిగా ప్రత్యక్షమై మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అంటున్నాడు. తర్వాత మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడని వివేకము అనుగ్రహించడం ద్వారా, ఆ ప్రభు బయలుపరచుకోవడం ద్వారా మనం నమ్మగలిగాం. కాబట్టి రెండవదిగా వివేకం. సరే, ఈ వివేకాన్ని గురించి కూడా యోబు భక్తుడు ఏమన్నాడు చూడండి. యోబు భక్తుడు 28:28లో అక్కడ కూడా రాయబడింది. పైన జ్ఞానాన్ని గురించి చెప్పాడు, కింద ఏమన్నాడయా, దుష్టత్వమును విడిచుటయే వివేకము అన్నాడు. దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకం. దుష్టలోకములో దుష్టులుగా జీవించిన మనము విడిచిపెట్టుటే వివేకము. అందుకని యోబు ఏం చేశాడు, దుష్టత్వాన్ని విడిచిపెట్టాడు. నేను ఒక మాట క్వశ్చన్ వేస్తాను, యోబు పుట్టుకతో భక్తుడా, మధ్యలో భక్తుడా? ఎవరైనా దయచేసి చెప్పండి, పర్వాలేదు, మేము పరీక్షించడం కాదు. యోబు పుట్టుకతో భక్తుడా, పుట్టిన తర్వాత భక్తుడయ్యాడా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువన్నా ఎలా చెప్పాడు చూడండి. ఉండేను ఉండి ఇక్కడ గమనించండి, చెడుతనం విషయంలో ఏం చేశాడంట, విసర్జించాడు. అంటే చెడుతనంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. నీవు ఉన్నావు, నేను ఉన్నాను. పుట్టుకతో పాపులమండి, పుట్టుకతో చెడిపోయిన వాళ్ళం. ఏమ్మా, దీనికి ఒక క్వశ్చన్ నేను వేస్తాను, ఏమనుకోకండి. పుట్టుకతో క్రైస్తవులం అన్నారు ఒక ఆయన. పుట్టుకతో నేను క్రైస్తవుడనండి అన్నాడు. పుట్టుకతో పాపియా క్రైస్తవుడా? మరి పాపి అయితే క్రైస్తవుడు ఎలాగయ్యాడు? కాలేడు. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తున్నాను, నా కుటుంబాన్ని గురించి చెప్పుకుంటాను. నేను హిందువుడను, ప్రభు నమ్ముకున్నాను. నా కొడుకు పుట్టాడు. ప్రభాస్ రెడ్డి గారే పాల్రాజు అని పేరు పెట్టాడు కొడుకు. పాల్రాజు సండే స్కూల్లో పెరిగాడు. ఆ ప్రభు ప్రభు బాగా పాటలు పాడుతున్నాడు, బాగా బైబిల్ చదువుతున్నాడు, బాగా వస్తున్నాడు. నమ్మినట్లేనా? క్రైస్తవుడు అయినట్లేనా? ఎందుకంటే క్రిస్టియన్ అని రాపించాను సర్టిఫికెట్లో, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని. దాన్ని బట్టి ఏమంటుంది లోకం, క్రిస్టియన్ పాల్రాజు. కానీ లోకం క్రిస్టియన్ అయింది, నమ్మింది. కానీ దేవుడు దృష్టిలో క్రిస్టియనా? కాదు. అంటే వాడు కూడా నమ్మినప్పుడే, పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగినప్పుడే మారిపోయాడు. అందుకే వాడు సాక్ష్యం ఇస్తాడు. అనుకోని విధంగా, నాకు తెలియదు, పలానా దినవందు నేను నమ్ముకున్నానయ్యా, కర్నూలులో ఉన్నప్పుడు దేవదానం గారు వాక్యం చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆ దినంలో నేను ప్రభువును అంగీకరించాను, పాపాలు ఒప్పుకున్నాను, క్షమించబడ్డాను, కడిగిపోయాను. అంతకుముందు నీకు తెలియకుండా నేను సినిమాలు అట్లా ఇట్లా పోయాను. నాకే తెలియదు వాడు పోయేది. వాడి అంతరంగం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ దేవుడు మార్చాడు. గమనించండి, ఒకడు క్రైస్తవుడు ఎప్పుడంటే మారు మనసు పొందిన వాడే క్రైస్తవుడు. క్రీస్తుని పోలి నడుచుకున్న వాడే క్రైస్తవుడు. పుట్టుకతో క్రైస్తవులు ఎవరు లేరు. కానీ ఇప్పటి దినాలలో మేము క్రైస్తవులమని ఒక సంఘము,
ఒక కులము ప్రత్యేకంగా బయటకు వచ్చింది. మాకండి క్రీస్తు ఎవరో కాదు, మా దేవుడు అనే ఒక కులము బయట తీసుకొచ్చి వాదిస్తున్నారు. మీరెవరయ్యా? హిందువులు, మీరు క్రిస్టియన్స్ కాదు అని అంటున్నారు మమ్మల్ని. మరి మేము ప్రభు నమ్మలేదా? ఆనాడు యూదులు ఏమన్నారు? ధర్మశాస్త్రం మాది, మోషే నాయకుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, యెహోవా మా దేవుడు, మీరు కాదు. అట్లయితే రూతు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ్మా ఆ తర్వాత రాహాబు వేషే ఎలా వచ్చింది? ఇశ్రాయేలు చేర్చబడిందా లేదా? మరి ఏంటి పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ దేవుని దృష్టిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొరకు జీవించు వారే క్రైస్తవులు, మారు మనసు పొందిన వారు. యోబు కూడా చెడుతనమును విసర్జించిన వాడు అని ఉంది. హనోకు 65 ఏళ్ళ వయస్సులో ప్రభు నమ్ముకున్నాడు హనోకు. ఆ తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. అబ్రహాము ఎప్పుడు పిలువబడినాడు? 75వ ఏట. ఆ తర్వాత ఆ ప్రభు కొరకు జీవించాడు. గమనించండి, మనమందరము పాపులమే. క్రైస్తవుడు అని పేరు పెట్టవచ్చు, మంచి పేరు కలిగి ఉండవచ్చు, తప్పేం లేదు. కానీ పేరులో కాదు, కానీ అంతరంగంలో, అంతరింద్రియాల్లో. అందుకనే యోబు భక్తుడు చెడుతనమును విడిచిపెట్టాడు అనేది మనం గమనిస్తున్నాం. రెండవదిగా వివేకం విడిచుటయే, దుష్టత్వమును విడిచుటయే వివేకం. తర్వాత సామెతల గ్రంథం 11:20 ఏమంటాడంటే, అది చాలా కఠినమైన సహోదరుల గురించి వ్రాయబడింది. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. వారికి మాత్రమే అనుకోకండి, మనం అందరం కూడా అలాంటిది వర్తించుకుందాం. వాళ్ళకి ఒక్కరికే మాకేం లేదని కాలర్ ఎగరేయకండి. మేము కూడా మనమందరం అలాగే, వాక్యం అలాగే చెబుతుంది. విలువ లేనటువంటి బంగారు విలువ తెలియదు, దానికి పరిశుద్ధత అనే విలువ తెలియదు. కాబట్టి వివేకం కలిగి జీవించాలి. సరే, మంచిది. 1వ అధ్యాయము రోమాపత్రిక 22లో అన్నాడు. అక్కడ 1వ అధ్యాయం 22వ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమాయను. అవివేక హృదయము అంధకారం అయిపోయింది, వివేకము కలిగిన హృదయము వెలిగించబడింది. రైట్, అర్థమైందా? రెండవది పాయింట్ అయిపోయింది, సమయం. రైట్, మూడవదిగా బుద్ధి అనేది కూడా అంతరింద్రియాల్లో ఒక పార్ట్. వీనికి బుద్ధి లేదు అని అంటుంటాం, వాస్తవమే. బుద్ధిహీనుడు ఎవరండి? తప్పిపోయిన కుమారుని గురించి వీడు బుద్ధి లేనివాడు. సరే, బుద్ధి వచ్చినప్పుడు ఏమైంది? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. మన బుద్ధి కలిగి ఉన్నామా? బైబిల్ గ్రంథంలో చూడండి, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకున్నాడు. నీ అంత ఇచ్చే, సామెత గ్రంథం 4:7లో. తర్వాత కొలసే పత్రికలో బుద్ధి జ్ఞానములు ఆయన యందు ఉన్నాయి, బుద్ధి కావాలి. తర్వాత ప్రసంగి 7:9 చదువన్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, బుద్ధిహీనుల అంతరింద్రియములలో కోపము సుఖ నివాసము చేయును. జాగ్రత్త. ఒక వ్యక్తి నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా అని అంటాడు. ఎక్కడుంది అది? లోపల ఉంది, అది బయటకు వస్తుంది. మొదటివాడు బయటకు వస్తాడు. వాడు కోపం వస్తే ఏం చేస్తాను, కోపం వస్తే ఏం చేశాడు? హేబేలును చంపేశాడు కయ్యి. అంతే. అంటే ద్రోహి అంటే ఏమవుతున్నాడు? నరహంతకుడే అని ఉంది కొత్త నిబంధనలు యేసు ప్రభు. కోపం వచ్చి ఏం చేస్తున్నామా? చెడ్డ మాటలు తిడతారు. కోపం వచ్చినప్పుడు చెయ్యి చేసుకుంటారు. కోపం వచ్చినప్పుడు అల్లరి చేస్తారు. కోపం అణుచుకోవాలి. అందుకని ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిచ్చాడు. అట్టి ఆత్మ ఇంద్రియ నిగ్రహ. తర్వాత బుద్ధి, మూడవది. రైట్. నాలుగవదిగా ఆలోచన శక్తి. సమయం అయిపోతుంది కాబట్టి క్లుప్తపరుస్తున్నారు. ఆలోచన థింకింగ్ పవర్. మనుషుడు ఆలోచించే సమయం లేదండి, ప్రతిదాన్ని నమ్మేస్తాడు చెప్పగానే. కానీ ఈ ఆలోచన యెషయా గ్రంథం 28:29 అన్నాడు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన. తర్వాత యెషయా గ్రంథంలో కూడా మరొక మాట ఉంది, ఆయన ఆలోచనకర్త. మనుష్యుని ఆలోచనలు వేరు,
దురాలోచనలు, కానీ దేవుని ఆలోచనలు వేరు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ఆశ్చర్యమైన శక్తియు అనుగ్రహించువాడు, ఆలోచన ఇచ్చేవాడు ఆయనే. రైట్. యెషయా గ్రంథం 9:6 ఆలోచనకర్త ఆయనే. కీర్తనల గ్రంథం 16:7 ఆలోచనకర్త అయిన యెహోవాను, దేవుడు ఆలోచన కర్తగా ఉన్నాడు, ఆయన స్తుతిస్తానంటున్నాడు. తర్వాత ఇంకో మాట, మొదటి సమయాలు 73:16 చూడండి. ఆసాపు దేవుని సన్నిధిలో తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు బయలుపరిచాడు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టాలి, ఆలోచించాలి, మెదడును ఆలోచించాలి. ప్రభువా ఏమిటి, ఏం చెప్తావని. అప్పుడు వెంటనే మనకు ఆలోచన ఇస్తాడండి. 1977లో నాకు యాక్సిడెంట్ అయింది, 89లో యాక్సిడెంట్ అయింది. మరలా కర్నూలుకి వచ్చాను. కర్నూలులో కూడా కార్పెట్ ఫ్యాక్టరీలో 94లో యాక్సిడెంట్ అయింది. మళ్ళీ క్షమించండి, 2002 కర్నూలుకి వచ్చాను. అక్కడ హగరి ఫ్యాక్టరీ బంద్ అయినాక ఇక్కడ నాకు జాబ్ ఇచ్చారు. 2004లో కార్బైడ్ ఫ్యాక్టరీ ప్లాంట్ ఆన్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను. బ్రేకర్స్ సబ్స్టేషన్లో వెంటనే బ్లాస్ట్ అయిపోయింది అండి. ఆ పీటీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, ముక్కలైంది. ఆ ముక్కలకు ఆ భూమి అదిరిపోయింది. బోర్ల పడ్డాను, మరలా కాలిపోయాను 3వసారి. అప్పుడు కాలిపోయినప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. నువ్వు అడిగింది 15 ఏళ్ళు కదా ఆయుష్, 89లో కాలిపోయినప్పుడు 15 ఏళ్ళు ప్రభు అన్నావే, నేను ఇచ్చాను కదయ్యా, లెక్కేసుకో అన్నాడు. 89 మార్చి 9వ తారీఖు జరిగింది యాక్సిడెంట్ అక్కడ. ఇక్కడ మళ్ళా 2004లో ఏప్రిల్ మాసంలో యాక్సిడెంట్ అయింది. అంటే కరెక్ట్గా 15 ఏళ్ళు దాటి 1 నెల కూడా కాలేదు, మరలా బ్లాస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు ప్రభు, నేను నిన్ను కాపాడాను. నీ దగ్గర ఒక పీస్, పెద్ద బరువైన పీటీ, ఆ పీస్ ముక్క వచ్చి టపాని పడిందండి. నా ఈపు మీద పడవలసింది నా ప్రక్కలో పడింది. అయ్యో ఏంది ఇది పడింది అని చూసుకున్నాను పక్కనే. అప్పుడు ఆలోచన ఇచ్చాడు, నేను నిన్ను కాపాడాను తెలుసా, నా పని చేయటంటే నా గుండె దడ అన్నాయి. ప్రభువా, నీ పని చేయడానికి నేను యోగ్యుడని కాదు కదా ప్రభువా, నా శక్తి లేదు, బలం లేదు, నాకు ఏమి లేదయ్యా, ఏమి లేదు, నిల్వ నీడ లేదు, ఉద్యోగం లేదు, ఏమి లేదు, నేను ఎట్లా బ్రతకాలి, ఇల్లు లేదు, భూమి లేదు, ఆస్తి లేదు, తల్లిదండ్రులు లేరు, మరి ఎట్లా నేను బతికేది అన్నాను. నేను నిన్ను పోషిస్తాను, భయపడకు. అట్లయితే భయం ఉంది, నాకు ధైర్యం ఇస్తే నేను వెళ్తానయ్యా అన్న. 2004లో ప్రార్థన చేస్తూ వచ్చాను. 2012లో ప్రభు సేవకు ధైర్యంగా పిలిచాడండి. వచ్చేసాను, తాడిపత్రికి వచ్చాను. తాడిపత్రిలో ప్రభు కృప వలన సేవ చేస్తున్నాను. 13 ఏళ్ళు అయింది ఇప్పటికి. 12లో వచ్చాను అక్కడికి, 12 ఏళ్ళు దాటిపోయినాయి. దయచేసి గమనించండి, ఆలోచన ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఆలోచన గొప్పదండి, ఆయన ఆలోచన కర్త. అందుకనే ఆ సహోదరుడు ఆసాపు దేవుని సన్నిధిలో తెలుసుకోవాలని ఆలోచించగా దేవుడు బయలుపరిచాడు. మొదటి సమూయేలు గ్రంథం 23:14లో కూడా ఆలోచనకర్త అయిన ఆయన నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరి ఆలోచన వంటి వాడు కాదు అన్నారు. దావీదు నిజముగా ఆలోచనకర్త అయిన దేవుని మీద నమ్మిక ఉంచిన వాడై గొప్పవాడయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సరే, ఆలోచన శక్తి, ఇది కూడా అంతరింద్రియములు. తర్వాత 5వదిగా జ్ఞాపక శక్తి. మనం చదువుకుంటాం, సంవత్సరం అంతా చదువుతారు పిల్లలు, స్టూడెంట్స్, ఆ పరీక్ష రాస్తారు. అది జ్ఞాపకం చేసేవాడు ఎవరు? దేవుడే. అనేక సార్లు నా దగ్గరికి వస్తారు పిల్లలు, 10th క్లాస్ ఈరోజు పరీక్ష అంకుల్ ప్రార్థన చేయండి అంటే, మరి నేను కూడా ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని పరీక్ష రాయి అని చెప్తాను. ఎందుకంటే అధిక బుద్ధి, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి ఇచ్చేవాడు ఆయనే. బైబిల్ గ్రంథంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనంలో నీ దేవుడైన యెహోవా నువ్వు జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. తర్వాత అనుదినము జ్ఞాపకం చేసుకొని సంతాపడి ఏడ్చాడు. పేతురు పత్రికలో నీవు మృతి పొందిన తర్వాత జ్ఞాపకం ఉన్నట్టు జాగ్రత్త చేతును. జ్ఞాపకము
మనం మర్చిపోయేవారం. గమనించండి, యేసు ప్రభు శిలువ మరణాన్ని రక్షింపబడిన తర్వాత మర్చిపోతాం. ఈరోజు ఆదివారం అన్న తెలియదే అని అంటారు చాలా మంది. ఒక తల్లి అలాగేంది, ఒక ముసలామె, అయ్యా ఈరోజు ఆదివారమా, అయ్యో నేను మర్చిపోయినాను, శనివారమే అనుకున్నాను. అంటే ఏంటి? జ్ఞాపకము చేసుకున్నటకై దేవుడు ఇచ్చాడు. వారం వారము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకి ఇలాగ చేయడి. జ్ఞాపక శక్తి ఇచ్చువాడు ఆయనే. నన్ను జ్ఞాపకం చేసుకునము, దీన్ని చెయ్యండి అన్నాడు. దీన్ని చెయ్యండి. కాబట్టి జ్ఞాపక శక్తి ఇచ్చువాడు ఆయనే. ఆ తర్వాత 6వదిగా సామెతలు 1వ అధ్యాయము 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివి ఇది తెలివి. ఏం చేయాలి? తెలివి లేదురా నీకు అంటుంటాం మన పిల్లలను కూడా. తెలివి అనేది కూడా దేవుడు ఇచ్చే గొప్ప అంతరింద్రియాలండి. ఇవి దేవుని యొక్క కృప వలన మనం పొందుకొని ప్రభువులో సాగితే ఎంత ఆశీర్వాదం అండి. మెడలో హారముగా ధరించు బంగారు గొలుసు కంటే ఈ అంతరింద్రియాలు జాగ్రత్తగా మనం కలిగి ఉంటే మనం ఎంతో భాగ్యవంతులమండి, ధన్యులం. కాబట్టి దయచేసి అంతరింద్రియములను, హృదయాన్ని పరిశోధించు ప్రభు అని కోరుకుంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. మన జీవితములను అంతరింద్రియాలను పరీక్షించేవాడు, అంతరింద్రియాలను పరిశోధించేవాడు. అంతరింద్రియముల్లో జాగ్రత్తగా మనం ఉండాలి. యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉందండి, నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి అన్నాడు. శోధించాడు సాతానుడు, శరీరం మొత్తాడు. ఆ తర్వాత ఆస్తి అంత పోయింది, పిల్లలు చచ్చిపోయారు. ఈ శరీరాన్ని కూడా మొత్తినప్పుడు నా అంతరింద్రియములు ఏమైనాయంట? కృషించిపోయాయి అని అన్నాడు. కాబట్టి అంతరింద్రియములలో ప్రియులారా సాతానుడు ఎన్నో విధములుగా శోధిస్తూ వస్తాడు. బాహ్యంగా బాగుంటాం, కానీ మన మనస్సులను, మన ఆలోచనలు, మన తలంపులను, మన జ్ఞానమును, మన యొక్క దేవుడిచ్చిన కృపను, ఇవన్నిటినీ దూరం చేయడానికి వాడు ఎన్ని విధాలుగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే అంతరింద్రియములను మరి పరిశీలించే దేవునికి మనము అప్పగించుకుందాం. ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు అంతరింద్రియాలను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అలాగ సాగుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. దేవుడు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఆరాధన, ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి బైబిల్ స్టడీ, ప్రతి గురువారం రాత్రి 7 గంటల నుండి వాక్య పరిచర్య, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సహోదరుల కూడిక, ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి ప్రార్థనా విజ్ఞాపన కూడిక. రండి, వినండి, దైవాశీస్సులు పొందండి. మా చిరునామా షిలోహు ప్రార్థనా మందిరం, ఆంధ్రకేశ్వరు, ప్రొద్దుటూరు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక.